చేయాలి, నీ భక్తి జీవితం కొనసాగించాలి. ఒక ఆత్మ కోసం నువ్వు ఎంత ఖర్చు పెట్టాలో, నీ జీవితాన్ని ఎంత ఖర్చు పెట్టాలో అంతా ఖర్చు పెట్టాలా. కానీ మనం మాత్రం ఎక్కడ వేసిన దొంగలకి ప్రార్థనప్పుడు మాత్రం ప్రార్థనకు వస్తాం, ప్రార్థన లేనప్పుడు మన ఇష్టానుసారంగా ఇస్తాం. ఈ లోకం ఎంతో కాలం ఉండదు. చూస్తున్నారా మీరు? ఉక్రెయిన్ లో వేల మంది చనిపోతున్నారు, ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నాయి, మొదలైనవి. మీకు తెలుసో లేదో, ఒక్క బాంబు గురి తప్పి అటు తిప్పి అటు గురి తప్పి పడింది అనుకో, ఒక్క బాంబు అటు ఉక్రెయిన్ కావాల్సింది రష్యా గురి తప్పి అనుకో, ఎటు పడింది? ఇండియా మీద పడింది అనుకో, పరిస్థితి ఏంటి? ఒక్కలంగా ఉన్నాం భూమి మీద. కానీ ఇంకా ఏదో కూడగట్టుకుందామని, ఇంకా ఏదో సంపాదించుకుందామని, ఇంకా ఏదో ఏలేద్దామని, ఇంకో జీవితం ఏదో అనుభవించేద్దాం. ఆరాటం ఆరాటం ఆరాటం. ఏముంది ఈ లోకంలో? యాకోబు పత్రిక చెప్తుంది, యాకోబు రాష్ట్ర భక్తులు ఏమని చెప్తుంది తెలుసా? నీ జీవితం నీటి మీద బుడగ వంటిది, నీ జీవితం ఆవిరి వంటిది. ఎందుకు ఆరాటం? దేనికోసం? ఆపేక్ష. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ధనాపేక్ష విగ్రహం. దేవుని పిల్లారా, ఏదైతే దేనితో నువ్వు సమయం గడుపుతున్నావో, దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకుండా నువ్వు దేనితో సమయం గడుపుతున్నావో, నీ ఫ్రెండ్ తోట, నీ భర్త తోట, నీ భార్య తోట, సెల్ ఫోన్ తోట, టీవీ తోట, సినిమా తోట, ఇంటి పక్కన అమ్మలక్కల తోట, ఎవరితోనైతే నువ్వు ఎక్కువ సమయం గడుపుతున్నావో వారే నీకు విగ్రహం. విగ్రహారాధన చేయరాదంటే విగ్రహాలకే మొక్కాల్సిన అవసరం లేదు. నువ్వు ఎవరితో ఎక్కువ, దేవుడితో కాకుండా ఎవరితో ఎక్కువ సమయం గడిపితే వాళ్ళే నీ విగ్రహం. హల్లెలూయా. పని చేసుకోవద్దని చెప్పట్లే, పని 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 సంపాదన చేసుకోవద్దని చెప్పట్లే. కానీ నీ సమయం ఒకటి ఆలోచించుకో, దేవుడితో ఎక్కువ ఉందా నీ సమయం? దేనితో సమయం గడుపుతున్నావు? హల్లెలూయా. నీతి నిమిత్తం హింసించబడుతున్నావా? నీతి నిమిత్తం త్యాగం చేస్తున్నావా? ఏమన్నా సమయాన్ని త్యాగం చేస్తున్నావా? సంపదను త్యాగం చేస్తున్నావా? ఏం త్యాగం చేస్తున్నావు? నీతి మంత్రులు కదర్చబడగానే సంతోషపడుతున్నావు. ఓ ఏసే రక్తంలో మనం కడగబడ్డా, మన నీతి మంత్రులని అక్కడ నేను సంతోషం వచ్చేసింది. కానీ నీతి నిమిత్తం హింసించబడి వారు ధన్యులంటే వాక్యం. ఒక ఆత్మ కోసం ఎప్పుడైనా ఆరాటం ఉందా? ఒక ఆత్మ కోసం ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఒక నశించిపోతున్న దాన్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారు కదా. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి దేవుడు